The general solution of a partial differential equation x plus y square into p plus y into q equals to z plus x square. This is the linear PDE. Linear PDE. సో ఈ సొల్యూషన్ మనకి ఫస్ట్ మెథడ్లో ఫైండ్ చేస్తాం. ఏంటి ఫస్ట్ మెథడ్ అనేసరికి మనకి dx బై ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు dy బై వై ఈక్వల్స్ టు dz బై జెడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ త్రీ టర్మ్స్లో ఎనీ టూ టర్మ్స్ అని మనం ఈక్వల్ అని తీసుకున్నాం. ఫస్ట్ వన్ dx బై ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు dy బై dx అని తీసుకున్నాం. dy బై y. ఓకే ఫ్రెండ్స్, దట్ ఎంప్లాయిస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. y ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ dy ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్. y ఇంటూ డిఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ dy ఈక్వల్స్ టు వై స్క్వేర్ డిఎక్స్. మనం వై స్క్వేర్తో డివిజిబుల్ చేస్తున్నాం. y ఇంటూ డిఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ dy బై వై స్క్వేర్ ఈక్వల్స్ టు డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. వాట్ ఇస్ ద మనం బై ఇన్స్పెక్షన్ మీద కొన్ని ఫార్ములాస్ చెప్పాం. ఏమవుతుంది అనేది ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై వై ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ సి. డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్. ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ డివై అంటే ఏమైంది వై ఎక్స్ బై వై మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు సి. అండ్ మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ వై స్క్వేర్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు సి. ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ dy బై వై ఈక్వల్స్ టు dz బై జెడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీని నుంచి మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమొస్తుంది? ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ సి వస్తే ఎక్స్ వాల్యూ అనేది వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ వై ప్లస్ ఎక్స్సి వాల్యూ వస్తుంది. ఇక్కడ మనం రీప్లేస్ చేద్దాం. అంటే అర్థం ఏంటి? dy బై వై ఈక్వల్స్ టు dz బై జెడ్ ప్లస్ ఎక్స్ అంటే వాల్యూ ఎంత? వై ప్లస్ సి ఇంటూ వై హోల్ స్క్వేర్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయను. మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే జెడ్ ఇంటూ డివై ప్లస్ వై స్క్వేర్ వై ప్లస్ సి హోల్ స్క్వేర్ డివై ఈక్వల్స్ టు డిజెడ్ వై ఇంటూ డిజెడ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వాల్యూ ఇప్పుడు తీసుకురండి. ఏమవుతుంది మనకి? వై స్క్వేర్ వై ప్లస్ సి హోల్ స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు వై డిజెడ్ మైనస్ జెడ్ డివై. ఈ వై స్క్వేర్ని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది మనకి? బై వై స్క్వేర్. దీని వాల్యూ ఇక్కడ ఏమొస్తుందంటే మనకి వై ప్లస్ సి హోల్ స్క్వేర్ ఇంటూ డివై ఈక్వల్స్ టు డెరివేటివ్ ఆఫ్ జెడ్ బై వై. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇది ఏమవుతుంది మనకి? వై ప్లస్ సి హోల్ క్యూబ్ బై 3 ఈక్వల్స్ టు జెడ్ బై వై ప్లస్ సి ఈక్వల్స్ టు 3. మనం సింప్లిఫికేషన్ సి వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది? సి వాల్యూ ఇక్కడ రీప్లేస్ చేస్తాం. సి వాల్యూ ఇక్కడ రీప్లేస్ చేయండి ఏమవుతుంది మనకి? వై ప్లస్ ఎక్స్ మైనస్ వై స్క్వేర్ బై వై హోల్ క్యూబ్. ఈ 3 అటు మల్టిప్లికేషన్ చేస్తాను. ఈ వై ఇటు వచ్చేస్తుంది. అంటే మనకి 3z బై వై. ఇది ఎనదర్ ఎలిమెంట్ ఏ అనుకుందాం ప్లస్ ఏ అనదర్ ఎలిమెంట్ ఏ. ఈ వాల్యూ ఇటు తీసుకొచ్చాను. సింపుల్గా ఇదేమవుతుంది మనకి? వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ మైనస్
3z by y minus 3z by y ఈక్వల్స్ టు ఏ. సో దీన్ని మనం రివర్స్లో అయినా మనం తీసుకోవచ్చు. సో హోల్ క్యూబ్ ఇది మనకి హోల్ క్యూబ్. ఇప్పుడు సింప్లికేషన్ చేస్తే వై స్క్వేర్ అంటే ఏమైంది మనకి ఎక్స్ క్యూబ్ మైనస్ 3z వై స్క్వేర్ బై 3z వై స్క్వేర్ బై ఎంత మిగులుతుంది మనకి ఇట్స్ క్లియర్ వై క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ. సో ఏవైతే మనకి వాల్యూస్ అడ్జస్ట్ అయ్యాయో ఏంటి మనకి ఫస్ట్ వన్ ఎక్స్ మైనస్ వై స్క్వేర్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు సి ఫస్ట్ సొల్యూషన్. సెకండ్ సొల్యూషన్ ఇది మైనస్ కామన్ తీస్తే 3yz స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై ఇక్కడ 3 ఉండదు ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుంది మనకి ఈ 2 సొల్యూషన్స్ అంటే ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా మనం ఫస్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ టైప్లో 2 సొల్యూషన్స్ తీసుకొని మనం అప్లై చేయాలి ఫ్రెండ్స్. సో ఇలా చేస్తే ఫస్ట్ సొల్యూషన్ సెకండ్ సొల్యూషన్ రెండు కాంబినేషన్లో ఇది మైనస్ ఏ అయినా ప్లస్ ఏ అయినా మనకి నో ప్రాబ్లం కనుక ఇక్కడ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం కంప్లీట్ ఇంటిగ్రల్ ఆఫ్ z స్క్వేర్ ఇంటూ p స్క్వేర్ z స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఈక్వల్స్ టు 1. దిస్ ఇస్ ద సెకండ్ ఫార్మ్ అంటే ఎఫ్ ఆఫ్ z కామా p కామా q ఈక్వల్స్ టు 0. ఈ ఫార్మేట్లో సెకండ్ మెథడ్లో ప్రాబ్లం అడ్జస్ట్ అవుతుంది. సెకండ్ మెథడ్లో ప్రాబ్లం మనకి అడ్జస్ట్ అయినప్పుడు క్లియర్గా మనం p వాల్యూ ఏం తీసుకున్నాం p ఇజ్ ఈక్వల్స్ టు q అని తీసుకున్నాం. p ఇజ్ ఈక్వల్స్ టు aq. ఇప్పుడు p ఇజ్ ఈక్వల్స్ టు aq అని మనం తీసుకున్నాం. p ఈక్వల్స్ టు aq ఆర్ q ఈక్వల్స్ టు ap అని రీప్లేస్ చేయాలి. ఏదైనా రీప్లేస్ చేయొచ్చు ఈ ఫార్మేట్ ఇచ్చినప్పుడు. ఆల్రెడీ మనం ఫస్ట్ చెప్పినప్పుడు స్లైడ్స్లో బిఫోర్ స్లైడ్స్లో చెప్పాం క్లియర్ q ఈజ్ ఈక్వల్స్ టు ఏపీ అంటే మనం యూ వాల్యూని ఎక్స్ ప్లస్ ఏవై కింద డిఫైన్ చేస్తాను. యూ వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ యూ వాల్యూ జెడ్ అవుతుందని చెప్పి. సో ఈ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ వన్ పీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏంటంటే క్యూ వాల్యూ తీసుకుంటాను. ఏంటి క్యూ ఈక్వల్స్ టు ఏపీ. ఈ రెండింటి ఏదో ఒక వాల్యూ తీసుకోవచ్చు. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏపీ అనే ప్రాబ్లం మనం తీసుకుంటాను. అంటే క్యూ వాల్యూ ఏ ఇంటూ పీ. ఇప్పుడు క్యూ వాల్యూ ఇక్కడ రీప్లేస్ చేయండి. ఏం అడ్జస్ట్ చేయండి మనకి జెడ్ స్క్వేర్ పీ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. దీంట్లో మనం క్యూ స్క్వేర్ వాల్యూ ఏ స్క్వేర్ ఇంటూ పీ స్క్వేర్ రాస్తాం. అంటే ఏమైంది మనకి జెడ్ స్క్వేర్ పీ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ పీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. సో మనం పీ స్క్వేర్ కామన్ చేయొచ్చు. అంటే జెడ్ స్క్వేర్ పీ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనం పీ వాల్యూని ఫైండ్ చేస్తాం. ఏంటి పీ వాల్యూ పీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 బై జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓన్లీ పీ వాల్యూ ఏమవుతుంది 1 బై జెడ్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఈ వాల్యూ అనేది అడ్జస్ట్ అయ్యింది. ఏంటి మనకి p ఈజ్ ఈక్వల్స్ టు అంటే q ఈజ్ ఈక్వల్స్ టు ఏపీ అనేది రీప్లేస్ చేస్తే. అలా లేదన్నారు అనుకోండి ఇదే ఫార్మాట్లో మనకి ఈ వాల్యూ p ఈజ్ ఈక్వల్స్ టు ఏక్యూ రీప్లేస్ చేశారనుకోండి ఆర్ అంటే ఈ ఫార్మాట్లో సొల్యూషన్ అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ p ఈజ్ ఈక్వల్స్ టు ఏక్యూ అనేది రీప్లేస్ చేస్తాం. p ఈజ్ ఈక్వల్స్ టు ఏక్యూ రీప్లేస్ చేస్తే ఏం అడ్జస్ట్ అయిపోతుంది మనకి జెడ్ స్క్వేర్ ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ క్యూ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. అప్పుడు ఏమైంది మనకి జెడ్ స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్ కామన్ తీస్తే జెడ్ స్క్వేర్ ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ క్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఓన్లీ క్యూ స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి 1 బై జెడ్ స్క్వేర్ ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1. ఓన్లీ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి 1 బై 2 ఇంటూ జెడ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1. అంటే ఏదైనా ఇక్కడికి వచ్చేసరికి పీ వాల్యూ క్యూ ఈజ్ ఈక్వల్స్ ఏపీ తీసుకుంటే పీ వాల్యూ ఫైండ్ చేస్తాం. పీ ఈజ్ ఈక్వల్స్ ఏక్యూ తీసుకుంటే క్యూ వాల్యూ అనేది ఫైండ్ చేస్తాం. సో ఇలా ఫైండ్ చేసిన తర్వాత మనం అల్టిమేట్గా ఫైండ్ చేయాల్సిన వాల్యూ అనేది dz ఈజ్ ఈక్వల్స్ టు
p into dx plus q into dy, px into dx plus qy into dy. సో ఈ వాల్యూ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ వన్ మనం ఈ రెండింటి ఏ సొల్యూషన్ ఇది తీసుకున్న ప్రాబ్లం ఏదో ఆర్ అని చెప్పాను ఇది. సో ఈ వాల్యూ మనం తీసుకుంటే ఫస్ట్ వన్ పీ వాల్యూ ఏం తీసుకున్నాం ఇక్కడ పీ ఈజ్ ఈక్వల్స్ టు ఏక్యూ అంటే క్యూ వాల్యూ తెలుసు కనుక ఏ బై ఏంటవుతుంది ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ క్యూ వాల్యూకి వచ్చేసరికి 1 బై ఇంటూ జెడ్ ఇది ఇంటూ జెడ్ ఏమవుతుంది క్లియర్గా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డివై. ఈ వాల్యూస్ అయినా మనకి అడ్జస్ట్ అయ్యాయి. సో ఇందులో మనకి కామన్గా ఉండే టర్మ్ తీసేస్తాం. ఏంటి కామన్గా ఉండే టర్మ్ మనకి ఇందులో 1 బై జెడ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 అనేది కామన్ టర్మ్. అప్పుడు ఏమైంది మనకి జెడ్ స్క్వేర్ కామన్ తీస్తాను కనుక ఏ ఇంటూ డిఎక్స్ ప్లస్ 1 ఇంటూ డివై. ఇప్పుడు మనకి సపరేటింగ్ ద వేరియబుల్స్ అండ్ ఇంటిగ్రేషన్ బోత్ సైడ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే జెడ్ ఏంటి క్రాస్ జెడ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిజెడ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ డిఎక్స్ ప్లస్ డివై ఏ ఇంటూ డిఎక్స్ ప్లస్ డివై. సో ఇది మనకి కాన్సెప్ట్. దీనికి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చూడండి, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. ఇక్కడ ఏంటి దీనికి రూట్ ఓవర్ ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 ఇది ఫంక్షన్. ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఎంత మనకి ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ వచ్చేసరికి ఏ స్క్వేర్ ఇంటూ జెడ్కి డెరివేటివ్ 2zకి డెరివేటివ్ 2 ఇంటూ జెడ్. దీని డెరివేటివ్ అనేది ఫ్రంట్లో అడ్జస్ట్ అవ్వాలి. అంటే ఏం లేదు 1 బై. సో ఇక్కడ ఏం లేదంటే 1 బై 2 ఇంటూ ఏ స్క్వేర్. సో ఇప్పుడు ఏమైంది 2 ఇంటూ ఏ స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అయితే సేమ్ టర్మ్. అంటే మనకి ఏంటి ఫార్ములా ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ ఫార్మాట్లో దీనికి ఫార్ములా ఏమవుతుందంటే క్లియర్గా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఇది 1/2 అంటే 1/2 ప్లస్ 1 బై 1/2 ప్లస్ 1 ఇది అవుతుంది. దీనికి ఇప్పుడు డెరివేటివ్ మనకి అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇట్స్ క్లియర్ ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ ఆఫ్ 3/2 బై 3/2 ఇంటూ ఏముంది మనకి 1/2 ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇంకేముంది మనకి ఏ ఇంటూ డిఎక్స్ కనుక ఏఎక్స్ ప్లస్ బి. ఇక్కడ ఏం లేదు కనుక ఏమవుతుంది వై ఏఎక్స్ ప్లస్ వై ప్లస్ బి ఇది వాల్యూ. ఇప్పుడు మనం బోత్ సైడ్ హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం. బోత్ సైడ్ హోల్ స్క్వేర్ అంటే ఏం అడ్జస్ట్ అయిపోతుంది మనకి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. 2/3 ఏమైనా మనకి 3/2 అనేది 2/3 అవుతుంది. 2కి క్యాన్సిల్. ఇప్పుడు హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్ బై ఏ పవర్ ఆఫ్ 4 9 వస్తుంది ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ వై ప్లస్ బి. ఇది అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి మల్టిప్లికేషన్ చేయండి బోత్ సైడ్ ఏం అడ్జస్ట్ అయిపోయింది మనకి ఇది ఏ ఇంటూ కదా అంటే ఏ పవర్ ఆఫ్ 4 మల్టిప్లికేట్ చేస్తాను ఇది హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఏ పవర్ ఆఫ్ 4 ఏఎక్స్ ప్లస్ వై ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1/9 ఇంటూ 1/9 ఇంటూ ఏమొస్తుంది మనకి ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్. ఇది ఏ ఆప్షన్ ఇది మనకి ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఏదైతే ఉందో మనకి ఇది లీనియర్ ఈక్వేషన్ ఏ మెథడ్లో అడ్జస్ట్ అవుతుందో ఇట్స్ క్లియర్గా 1/1 స్టెప్ నోట్ చేసుకున్నది. అలాగే మనం ఈ వాల్యూ తీసుకొని అప్లై చేస్తాం. ఈ వాల్యూ తీసుకుని మనం అప్లై చేయొచ్చు. ఆ వాల్యూ మనం తీసుకుని అప్లై చేయొచ్చు. సో అప్లై చేస్తే సొల్యూషన్ అలాగే అడ్జస్ట్ అవుతుంది ఏంటి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది మనకి. చూడండి మనకి ద సొల్యూషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y minus z into p plus z minus q into x into q equals to x minus y equals to x minus y. This is the linear partial differential equation. ఈ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి సొల్యూషన్ ఎలా వస్తుంది మనకి dx by y minus z dy by z minus x
అలాగే dz బై ఎక్స్ మైనస్ వై ఈ ఫార్మాట్లో తీసుకోవాలి. ఎనీ టూ ఈక్వేషన్స్ అయినా మనం ఈక్వల్ అని తీసుకొని అప్లై చేయాలి. సో అలా తీసుకుంటే చూడండి, ఈ రెండు తీసుకోండి. ఫస్ట్ రెండు ఈక్వేషన్ తీసుకుంటే జెడ్ అనే వేరియబుల్ ఉంది, క్యాన్సిల్ అవ్వదు. అంటే ఇంటిగ్రబుల్ అవ్వాలి. ఇంటిగ్రబుల్ అవ్వాలంటే డిఎక్స్ డివై ఈక్వల్ అని తీసుకుంటే ఇక్కడ కూడా ఎక్స్ వైలో ఉండాలి. వేరే వేరియబుల్ ఉంటే ఇంటిగ్రేషన్ చేయలేం. అలా ఇందులో ఎనీ టూ తీసుకోండి, ఇంటిగ్రబుల్ అవ్వదు జనరల్గా. సో అప్పుడు మనం ఏం చెప్పాం, మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ అనమాట. మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటే చూడండి, మనం ఎలా ఏం చేస్తామంటే ఈక్వల్స్ టు ఇది ఈక్వల్స్ టు ఏం రాస్తున్నామంటే డిఎక్స్ ప్లస్ డివై ప్లస్ డిజెడ్. సో న్యూమరేటర్ అన్ని యాడ్ చేస్తే డినామినేటర్ కూడా యాడ్ చేయరు కదండి. ఏముంది, వై మైనస్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వై. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, వై వై క్యాన్సిల్, జెడ్ జెడ్ క్యాన్సిల్. అంటే ఇవన్నీ జీరో అయిపోయింది. జీరోతో మల్టిపుల్ చేస్తే ఏమైపోతుంది, ఇటు dx plus dy plus dz equals to 0. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది మనకి, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్స్ టు సి. ఫస్ట్ సొల్యూషన్ వచ్చింది. అంటే x ప్లస్ వై ప్లస్ అనేది ఎక్కడ ఉంటే అది సొల్యూషన్ అయిపోద్ది. అంటే ఏమవుతుంది, ఇక్కడ x ప్లస్ వై ప్లస్ జెడ్ లేదు కనుక ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ అనే విషయం తెలిసింది ఫస్ట్ సొల్యూషన్ చేసిన వెంటనే. ఇప్పుడు అన్నింటిలో కూడా ఎక్స్ప్రెస్ వై ఉంది, ఎక్స్ప్రెస్ వై ప్లస్ జెడ్ ఉంది, ఎక్స్ప్రెస్ వై ప్లస్ జెడ్ ఉంది. సెకండ్ సొల్యూషన్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం ఇదే ఈక్వేషన్ మనం దేంతో మల్టిపుల్ చేస్తానంటే ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై ప్లస్ జెడ్ ఇంటూ డిజెడ్ తీసుకొని అప్లై చేస్తాం. మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ అని చెప్తాం. అంటే ఏంటి, న్యూమరేటర్ రెండువన్నీ కూడా యాడ్ చేస్తే డినామినేటర్ కూడా చేస్తాం. అంటే ఏముంది మనకి ఎక్స్ ఇంటూ ఈ టర్మ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ జెడ్ అంటే ఏముంది మనకి ఎక్స్ వై మైనస్ ఎక్స్ జెడ్ ప్లస్ వైతో మల్టిప్లికేషన్ చేస్తున్నాం జెడ్ వై మైనస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ జెడ్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం ఎక్స్ జెడ్ మైనస్ వై జెడ్. ఇప్పుడు చూడండి అన్నీ కూడా టర్మ్స్ ఎక్స్ వై ప్లస్ మైనస్ ఎక్స్ వై, ఎక్స్ జెడ్ మైనస్ ఎక్స్ జెడ్ ప్లస్ జెడ్ వై ప్లస్ వై జెడ్ మైనస్. అంటే ఇది జీరో అయిపోయింది. సో ఈ వాల్యూ జీరో అయిపోతే ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే ఏమైపోయింది మనకి, ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై ప్లస్ జెడ్ ఇంటూ డిజెడ్ ఇజ్ ఈక్వల్స్ టు జీరో వచ్చింది. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ ఇదేంటి, ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ వై స్క్వేర్ బై టూ ప్లస్ జెడ్ స్క్వేర్ బై టూ ఈక్వల్స్ టు సి బై టూ. అంటే ఏమైంది మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు సి. ఇది సెకండ్ సొల్యూషన్ వచ్చింది. ఇలా టూ సొల్యూషన్స్ మీకు ఏం చెప్పాము, మనకి u ఈజ్ ఈక్వల్స్ టు ఏ అండ్ v ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే బి సొల్యూషన్స్. రెండు సొల్యూషన్స్ వస్తే మనం ఎఫ్ ఆఫ్ యూ కామా వి ఈజ్ ఈక్వల్స్ టు జీరో అనేది సొల్యూషన్ అవ్వచ్చు, ఆర్ యూ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ వి అనేది సొల్యూషన్ అవ్వచ్చు, వి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ యూ అనేది సొల్యూషన్ అవ్వచ్చు. ఇలా త్రీ టైప్స్లో సొల్యూషన్ అడ్జస్ట్ అవ్వచ్చు అని చెప్పాం. ఇప్పుడు ఏంటి మనకి అంటే సొల్యూషన్స్ ఏమవ్వచ్చు, ఫస్ట్ సొల్యూషన్ అనేది అంటే ఫార్మేషన్ ఎలా ఉండొచ్చు అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కామా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు జీరో ఉండొచ్చు సొల్యూషన్. ఆర్ ఇదే సొల్యూషన్ ఎలా ఉండొచ్చు మనకి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని ఉండొచ్చు. ఆర్ ఇదే ఎలా ఉండొచ్చు మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఈ టైప్లో ఉండొచ్చు. ఏ టైప్లో ఉన్న ఈ త్రీ టైప్లో ఎక్కడున్నా మనకి సొల్యూషన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. అలాగే ఆప్షన్ డి కూడా కరెక్ట్. ఈ ప్రాబ్లంకి ఆప్షన్ ఏ ఆప్షన్ డి రెండింటిలో ఏది పెట్టినా ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షనే అవుతుంది. ఒక్కోసారి ఎలా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ చూస్ చేశారనుకోండి ఏ అవుతుంది, బి చూస్ చేసేసారు బి, ఏబి రెండు చూస్ చేశారు, సో వెల్ అండ్ గుడ్. సో ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా మనకు తెలుసు కనుక ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ డి రెండు కరెక్ట్ ఆప్షన్సే. ఏ ఒక్కటి మీరు టిక్ చేసినా రైట్ ఆప్షన్ అవుతుంది, మనకి బిట్ అనేది రైట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సేమ్ మెథడ్లో మనకి ఫార్మేట్లో ఇస్తారు. ఇది కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఏం రాసుకోవచ్చు, డిఎక్స్ బై టాన్ ఎక్స్ డివై బై టాన్ వై డిజెడ్ బై టాన్ ఎక్స్ టాన్ జెడ్. సో ఈ ఫార్మేట్లో తీసుకుంటాను. అంటే అర్థం ఏంటి, టాన్ ఎక్స్ 1 బై టాన్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్. కాట్ ఎక్స్ అంటే ఏమవుతుంది మనకి
ఇట్స్ క్లియర్. ఏం అడ్జస్ట్ అయిపోతుంది మనకి ఫస్ట్ టూ సొల్యూషన్ తీసుకుంటాను. కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు కాస్ వై బై సైన్ వై ఇంటూ డివై. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. కాస్ ఎక్స్కి డెరివేటివ్ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ కనుక లాగ్ మాడ్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ మాడ్ సైన్ వై ప్లస్ లాగ్ సి. అప్పుడు ఏమైంది మనకి సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ వై ఇంటూ సి. అప్పుడేమో మనకి సైన్ ఎక్స్ బై సైన్ వై ఇజ్ ఈక్వల్స్ టు సి. ఇది ఒక సొల్యూషన్. ఈ సొల్యూషన్ వచ్చిన వెంటనే మన ఆప్షన్లో వెరిఫై చేయొచ్చు ఫస్ట్ సొల్యూషన్ వచ్చింది కనుక. అంటే ఇక్కడ టూ సొల్యూషన్స్ ఫైండ్ చేస్తేనే ఫైనల్ సొల్యూషన్ మనం చెప్పగలం. లేదంటే ఇప్పుడు ఏం అడ్జస్ట్ అయిపోయింది సైన్ ఎక్స్ బై సైన్ వై ఈక్వల్స్ టు సి. అంటే సైన్ ఎక్స్ బై సైన్ వై ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అవి సొల్యూషన్స్ అయ్యే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఇంకో సొల్యూషన్ మనం తీసుకుందాం. ఏంటది డివై బై tan y. tan y అంటే ఏముంది కాస్ వై బై సైన్ వై డివై. అలాగే కాస్ జెడ్ బై సైన్ జెడ్ డిజెడ్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. అంటే సేమ్ ప్రొసీజర్ అప్లై చేస్తే ఏమైపోతుంది మనకి ఇది సైన్ వై బై సైన్ జెడ్ ఈక్వల్స్ టు సి వస్తుంది. లేదు సార్ నేను ఈ రెండు తీసుకుంటాను అన్నారు అనుకోండి, అప్పుడేమవుతుంది మనకి సైన్ ఎక్స్ బై సైన్ జెడ్ ఇజ్ ఈక్వల్స్ టు సి. అంటే ఆన్సర్ అనేది ఖచ్చితంగా సైన్లోనే. కాసుల్లో ఉన్నవి రాంగ్ ఆప్షన్స్. అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ అనేది కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది. అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అక్కడ ఈ మెథడ్లో మనం ఫైండ్ చేసుకుంటే ఏమైంది మనకి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు టూ సొల్యూషన్స్ వచ్చాయి కనుక ఈ టూ సొల్యూషన్స్ ఏ ఫార్మేట్ ఉండొచ్చు పై ఆఫ్ సైన్ ఎక్స్ బై సైన్ వై కామా సైన్ వై బై సైన్ జెడ్ ఈక్వల్స్ టు 0 ఈ ఫార్మేట్ ఉండొచ్చు. లేదా సంథింగ్ ఫస్ట్ వన్ ఈక్వల్స్ టు ఎఫ్ సై ఆఫ్ సెకండ్ వన్, లేదా సెకండ్ వన్ ఈక్వల్స్ టు సై ఆఫ్ ఫస్ట్ వన్. సో సై ఆర్ పై ఎలాగైనా తీసుకోవచ్చు ఫంక్షన్ అనమాట, లేదా ఎఫ్. అప్పుడు ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. అగైన్ ఇది కూడా మనకి లీనియర్ ఈక్వేషన్. చూడండి లీనియర్ ఈక్వేషన్ ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్సే కావచ్చు. మీరు చూసుకోండి కంపల్సరీ 2012 టు 2019 వరకు ఇచ్చిన పేపర్లో క్వశ్చన్స్ మాత్రమే. ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది సేమ్ ఫార్మాట్ అడ్జస్ట్ అయింది కనుక ఏమైనా నోట్ చేసుకోవచ్చు మనం డిఎక్స్ బై వై ప్లస్ జెడ్వై ఈక్వల్స్ టు డివై బై మైనస్ ఎక్స్ మైనస్ వైజెడ్ ఈక్వల్స్ టు dz బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఈ త్రీ టర్మ్స్ ఎనీ టూ టర్మ్స్ అనేవి ఈక్వల్ అని తీసుకుందాం. ఫస్ట్ టూ టర్మ్స్ ఈక్వల్ అని తీసుకుంటే జెడ్ ఇన్వాల్వ్ అయ్యింది కనుక ఇస్ నాట్ ఇంటిగ్రబుల్. అలా ఎనీ టూ టర్మ్స్ తీసుకుంటే ఇంటిగ్రబుల్ అవ్వదు. అంటే మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ అనే పాసిబిలిటీస్ ఎగ్జిస్ట్ అవ్వు. ఇప్పుడు మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ కాన్స్టెంట్ కానీ వేరియబుల్తో మల్టిపుల్ చేయాలి. మల్టిపుల్ చేసి యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది ఈక్వల్స్ టు. దీన్ని ఎలా చేస్తారంటే మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్తో మల్టిపుల్ చేస్తే ఏమైంది ఎక్స్. చూడండి ఎక్స్తో మల్టిపుల్ చేద్దాం మనం. ఎక్స్తో మల్టిపుల్ చేస్తే ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై ప్లస్ జెడ్ ఇంటూ డిజెడ్ అని వచ్చింది. ఇప్పుడు మనం బై న్యూమరేటర్స్ అయిపోయింది, డినామినేటర్ ఎక్స్తో మల్టిపుల్ చేయాలి. అంటే ఏమైంది మనకి ఎక్స్ వై ప్లస్ ఎక్స్ వైజెడ్ ప్లస్ వైతో మల్టిపుల్ చేస్తున్నాం మైనస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ వైజెడ్ ప్లస్ జెడ్తో మల్టిప్లికేషన్ చేస్తాను. జెడ్తో మల్టిప్లికేట్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ క్లియర్గా ఎక్స్ స్క్వేరు మైనస్ వై స్క్వేర్ వస్తుంది. ఎక్స్ స్క్వేరు మైనస్ వై స్క్వేర్. అంటే ఈ ఫార్మేట్లో సొల్యూషన్ ఏమైనా అడ్జస్ట్ అవుతుందా? ఏం అడ్జస్ట్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఏంటి ఎక్స్తో మల్టిపుల్ చేస్తే ఎక్స్ వై ప్లస్ జెడ్ వై కాదు ఇది ఎక్స్, సారీ జెడ్ ఎక్స్, ఇది వచ్చేసరికి ఏంటి వై జెడ్. సో ఎక్స్తో మల్టిప్లికేషన్ చేస్తాను కనుక జెడ్ ఎక్స్ స్క్వేర్ రావాలి, జెడ్ ఎక్స్ స్క్వేర్. వైతో మల్టిప్లికేషన్ చేస్తాను కనుక ఎక్స్ వై మైనస్ వై స్క్వేర్ జెడ్ రావాలి, వై స్క్వేర్ జెడ్.
చూడండి XY మైనస్ XY క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. ఎక్స్ స్క్వేర్ జెడ్ మైనస్ వై స్క్వేర్ జెడ్. ఎక్స్ స్క్వేర్ జెడ్ మైనస్ వై స్క్వేర్ జెడ్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ జెడ్ అంటే మల్టిపుల్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ జెడ్ వస్తుంది. ఇది క్యాన్సిల్ అవ్వాలంటే మైనస్ అనమాట. ఇక్కడ మైనస్ పెట్టారు అనుకోండి, మీకు అప్పుడు ఏమవుతుంది మనకి మైనస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ ప్లస్ వై స్క్వేర్ జెడ్. ఇవన్నీ కూడా అప్పుడు క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు ఈక్వల్స్ ఇదంతా జీరో అయిపోయింది. అంటే ఏం చేసుకోవచ్చు మనం క్లియర్గా, ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై మైనస్ జెడ్ డిజెడ్ ఈక్వల్స్ టు జీరో. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఏమైంది, ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ వై స్క్వేర్ బై టూ మైనస్ జెడ్ స్క్వేర్ బై టూ ఈక్వల్స్ టు సి బై టూ. అంటే ఏం అడ్జస్ట్ అయిపోయింది మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు సి. ఇది ఒక సొల్యూషన్. ఈ సొల్యూషన్ ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. ఇట్స్ క్యాన్సిల్ చూసుకో, ఒక సొల్యూషన్ అడ్జస్ట్ అయిపోయింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఆన్సర్ సి అని మన ఆన్సర్ టిక్ చేయొచ్చు. బట్ ఎనీ 3 తీసుకోవాలి కదా, ఏమో రిమైనింగ్ 3 అడ్జస్ట్ అయ్యి కనుక నెక్స్ట్ సొల్యూషన్ కూడా మనం ఫైండ్ చేయాలి. ఏంటి నెక్స్ట్ సొల్యూషన్ ఎలా ఫైండ్ చేస్తాం అంటే, అగైన్ మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ మల్టిపుల్లో చూడండి డైరెక్ట్గా, ఇది XY ప్లస్ జెడ్ అన్నది. అంటే XY అంటే ఇక్కడ 1 1తో మల్టిపుల్ చేయాలి. సో 1 1తో అంటే XYతో మల్టిపుల్ చేస్తాను. అనేది ఎక్స్ ఇంటూ డిఎక్స్ కాకుండా మనం వై ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ డివై ప్లస్ 1 ఇంటూ డిజెడ్ చేశారు. అంటే ఈ టర్మ్ అంతటే మనం ఎక్స్తో వైతో మల్టిపుల్ చేస్తాం. వైతో మల్టిపుల్ చేస్తే ఏమైంది మనకి, వై స్క్వేర్ ప్లస్ జెడ్ ఎక్స్వై ప్లస్ ఈ టర్మ్ అంతా ఎక్స్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ XYZ ప్లస్ ఈ టర్మ్ 1తో మల్టిపుల్ చేస్తాం. అంటే ఏమైంది మనకి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. చూడండి XYZ క్యాన్సిల్, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వై స్క్వేర్ క్యాన్సిల్. ఇదంతా జీరో అయిపోయింది. అంటే ఈ వాల్యూ జీరో కదా. ఏంటది, వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై ప్లస్ 1 ఇంటూ డిజెడ్ ఈక్వల్స్ టు జీరో. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. అంటే ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ XY అవుతుంది ప్లస్ డిజెడ్ ఈక్వల్స్ టు జీరో. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్, డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సర్ XY ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్స్ టు సి. ఇది సెకండ్ సొల్యూషన్. ఇప్పుడు ఏంటి, జనరల్ సొల్యూషన్ కావాలంటే ఎఫ్ ఆఫ్ ఫస్ట్ సొల్యూషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ కామా XY ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్స్ టు జీరో. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా మనం ప్రీవియస్ పేపర్ ఈరోజు ఏం చెప్పాం కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ నుంచి మనకి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్, ఇది కూడా మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్ పీడిఈ. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా సేమ్ మెథడ్ అప్లై చేస్తారు. ఏంటది, డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ వైజెడ్, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ వైజెడ్ ఈక్వల్స్ టు డివై బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్, యాక్చువల్గా ఇది క్వశ్చన్లో మీకు పేపర్లో చూస్తే 2 అని ఇచ్చారు, అంటే మిస్టేక్ అనమాట. అంటే మైనస్ జెడ్ఎక్స్ ఈక్వల్స్ టు డిజెడ్ బై జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఈ ఫార్మాట్లో ఇచ్చారు. ఈ ఫార్మాట్ ఇచ్చినప్పుడు మనకి సొల్యూషన్స్ చూసుకుని క్లియర్గా సొల్యూషన్ బట్టి మనం ఏది మల్టిపుల్, ఇది మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్లో అప్లై చేయాలి. అంటే అర్థమైతే ఇక్కడ ఎక్స్ రావాలంటే 1 అంటే దీన్ని 1తో మల్టిపుల్ చేయాలి, మైనస్ ఎక్స్ ఇలా మల్టిపుల్ చేయాలి. సో ఏ వాల్యూస్తో మల్టిపుల్ చేస్తే జీరోస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1తో చేస్తే ఇవన్నీ యాడ్ చేస్తే జీరో అవ్వాలి. ఇవన్నీ యాడ్ చేస్తే జీరో అవ్వటం, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంది అంటే ఈ రెండు ఆపోజిట్ సైన్స్ ఉండాలి. అందుకనే 1 ఇంటూ డిఎక్స్ మైనస్ 1 ఇంటూ డివై ఎలా చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఇది అగైన్ మైనస్ 1 ఇంటూ డిజెడ్ చేసా, అంటే అర్థం ఏంటి, బై చేస్తే దీన్ని 1తో మల్టిపుల్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ వైజెడ్. దీన్ని మైనస్తో మల్టిపుల్ చేస్తున్నాం, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ఎక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని మైనస్తో మల్టిపుల్ చేస్తే మైనస్ జెడ్ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జెడ్వై. ఇప్పుడు చూడండి ఇక్కడ జెడ్ఎక్స్ క్యాన్సిల్, జెడ్వైకి క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వై స్క్వేర్ క్యాన్సిల్, అంటే ఇది జీరో అయిపోయింది. ఇప్పుడు జీరో అయిపోయిన అర్థం ఏంటి, 1 డిఎక్స్ మైనస్ డివై మైనస్
dz equals to 0. Integration on both sides. X minus y minus z equals to c. X minus y minus z equals to c ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో దట్ ఈజ్ ద సొల్యూషన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. రెండో సొల్యూషన్ కూడా మనం ఫైండ్ చేయాలి ఒక్కోసారి, ఎందుకంటే ఇక్కడ అదే సేమ్ వాల్యూస్ ఇచ్చారు, ఇక్కడ వాల్యూస్ లేవు కనుక నోట్ చేసుకోవచ్చు. లేదా రెండో సొల్యూషన్ ఫైండ్ చేసిన తర్వాత ఆప్షన్ అనేది కరెక్టా రాంగ్ అనే విషయం మనం ఎస్టిమేషన్ వేస్తాం. ఇప్పుడు వచ్చేసరికి ఏమైంది, మనకి ఈ 2 ఈక్వేషన్స్ తీసుకోండి. లాస్ట్ 2 ఏవైతే లాస్ట్ 2 ఉన్నాయో, లాస్ట్ 2 అనేవి మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్స్ టు సి కదా. సో ఈ రెండింటిలో జెడ్ వాల్యూ లేదా ఎక్స్ వాల్యూని ఇక్కడ రీప్లేస్ చేస్తే సరిపోద్ది. ఇది ఎక్స్ వాల్యూని కానీ జెడ్ వాల్యూని కానీ రీప్లేస్ చేస్తే సరిపోద్ది. అంటే ఏ2 నెక్స్ట్ ఏ2 తీసుకుంటే ఇంటిగ్రబుల్ అవుతాయి అనే విషయం మనం చూసి అప్లై చేయాలి. నెక్స్ట్ మీరు ఏ2 వాల్యూస్ తీసుకుంటే 0 అవుతుంది. ఇప్పుడు మొత్తం మల్టిపుల్ చేసి ఏ2 వాల్యూస్ తీసుకున్నా జీరోస్ అవ్వు. సో మనం ఇప్పుడు ఏ వాల్యూస్ యాడ్ చేసుకోవాలి అంటే మల్టిపుల్ చేయాలి. సో ఎక్స్ ఇంటూ డిఎక్స్, వై ఇంటూ డివై సంథింగ్ అలా అప్లై చేసినప్పుడు 0 అవుతుందా లేదా అనే విషయం మనం గెస్ చేయాలి. అది ఎలా చేస్తారు ఏంటనే విషయం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏమవుతుంది మనకి, ఫస్ట్ వన్ ఓకే, సెకండ్ వన్కి వచ్చేసరికి ఫస్ట్ 2 మాత్రం ఈక్వల్ అని తీసుకోండి. డిఎక్స్ డివై అనేవి ఈక్వల్ అని తీసుకుందాం. అంటే ఈ 2 టర్మ్స్ ఈక్వల్ అవుతాయని, అంటే మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్లో ఒక సొల్యూషన్ వచ్చింది ఓకే, ఈ 2 టర్మ్స్ ఈక్వల్ అవుతాయని మనం తీసుకుందాం. ఏంటి తర్వాత జెడ్ వాల్యూ మనకు కావాలి. జెడ్ వాల్యూ దీని నుంచి ఏమొస్తుంది, జెడ్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై. సో జెడ్ ఎటు వెళ్ళిపోతుంది, మైనస్ సి ఈక్వల్స్ టు 0. ఇది జెడ్ వాల్యూ వస్తుంది. సో ఆ జెడ్ వాల్యూ మనం అక్కడ రీప్లేస్ చేయొచ్చు. ఎక్కడ మనం రీప్లేస్ చేయొచ్చు, ఈటిలో. అంటే ఇప్పుడు మనం రీప్లేస్ చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది మనకి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ 2 టర్మ్స్ ఈక్వల్ అని తీసుకున్నాం. ఫస్ట్ 2 టర్మ్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ వైజెడ్ ఇంటూ డివై. ఇట్స్ క్లియర్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే మనం చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డిఎక్స్ మైనస్ జెడ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై మైనస్ వైజెడ్ డివై. సో ఈ వాల్యూని తీసుకొస్తానంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కామన్ తీస్తే డిఎక్స్ మైనస్ డివై ఓకే ఈక్వల్స్ టు ఈ వాల్యూని తీసుకోవచ్చు. అనేది జెడ్ కామన్ తీస్తే ఎక్స్ డిఎక్స్ మైనస్ వై డివై. క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తాను. ఏంటి క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తాను అంటే 1/z ఇంటూ డిఎక్స్ మైనస్ డివై. ఇది వస్తే ఎక్స్ డిఎక్స్ మైనస్ వై డివై బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. జెడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఎక్స్ మైనస్ వై. సో ఇక్కడ రీప్లేస్ చేస్తారు. ఏంటది, 1/x మైనస్ వై మైనస్ సి ఇంటూ డిఎక్స్ మైనస్ డివై ఈక్వల్స్ టు ఇక్కడ 1/2 ఇంటూ 2x డిఎక్స్ మైనస్ 2y డివై బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. దీని యొక్క ఇంటిగ్రేషన్ ఎక్స్ మైనస్ వైకి ఇంటిగ్రేషన్, ఎక్స్ మైనస్ వైకి డెరివేటివ్ ఏమైంది, డిఎక్స్ మైనస్ డివై. సో అడ్జస్ట్ అయిపోయింది కనుక ఇది లాగ్ ఎక్స్ మైనస్ వై మైనస్ సి ఈక్వల్స్ టు 1/2 ఇంటూ దీని డెరివేటివ్ కూడా పైన అడ్జస్ట్ అయిపోయింది కనుక లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ లాగ్ సి. ఇప్పుడు ఏమైపోతుంది మనకి, లాగ్ దీని నుంచి ఇక్కడ నుంచి ఈ పాయింట్ వస్తుంది ఏంటనేది లాగ్ ఎక్స్ మైనస్ వై మైనస్ సి ఓకే ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 ఇంటూ సి. లాగ్కి లాగ్ క్యాన్సిల్ అయిపోద్ది. ఎక్స్ మైనస్ వై మైనస్ సి వాల్యూ జెడ్. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 1/2 ఇంటూ సి. జెడ్ స్క్వేర్ మల్టిపుల్ చేయడం ఏమవుతుంది మనకి, ఇక్కడ దీన్ని మల్టిపుల్ చేస్తే హోల్ స్క్వేర్ చేస్తే జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు
ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్. ఓన్లీ సి స్క్వేర్ వాల్యూ మనకు కావాలి, సి వాల్యూ మాత్రమే ఇట్స్ కావాలి. అంటే సి అనేది యాడ్ లెఫ్ట్ సైడ్ యాడ్ చేయొచ్చు, రైట్ సైడ్ యాడ్ చేయొచ్చు. ఫర్ ఇదే సి వాల్యూ లేదా కే వాల్యూ అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాం, కే ఇక్కడ వస్తుంది, రివర్స్లో వస్తుంది అంతే. అంటే కే వాల్యూ మనం ఎటు నుంచి ఎడైనా అప్లై చేసుకోవచ్చు. లేదు ఇలాగే యాడ్ చేసాం, ఇది కే స్క్వేర్ వచ్చింది, కే స్క్వేర్ ఇటు పంపించండి, 1/కే స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై జెడ్ స్క్వేర్ వచ్చింది. అప్పుడు ఏమైంది, ఇదంతా ఒక కాన్స్టెంట్ బి అనుకుంటాం. అప్పుడు ఏమైంది, సెకండ్ సొల్యూషన్ ఏమి అడ్జస్ట్ అయిపోయింది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై జెడ్ స్క్వేర్. ఇందాక సొల్యూషన్ ఏంటి, ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ ఇస్ ఈక్వల్స్ టు సి. అందుకనే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ కామా ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై జెడ్ స్క్వేర్ ఇస్ ద ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఫస్ట్ కేసెస్లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. మనకి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్డేట్ ఫ్రమ్ ఎలిమినేటింగ్ ఏబి ఫ్రమ్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో మనం తీసుకోవాలి. సో ఈ ఈక్వేషన్లో మనం తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ వన్, ఇది ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. ఒక నార్మల్ ఈక్వేషన్ నుంచి ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ చేస్తాం ఏంటి. ఇప్పుడు మనకి జెడ్ఎక్స్ ఫైండ్ చేస్తాం. చూడండి, జెడ్ఎక్స్ అంటే ఏంటి, ఈ జెడ్ అనే ఫంక్షన్ని పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం. క్లియర్గా ఇక్కడ రాద్దాం. జెడ్ఎక్స్ వచ్చేసరికి ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తాను కనుక వై కాన్స్టెంట్ వై వస్తుంది, ప్లస్ వై ఇంటూ రూట్ ఎక్స్కి డెరివేటివ్ అనేది 1/2 రూట్ ఎక్స్, 2 రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ ఈ ఇన్నర్ డెరివేటివ్ కావాలి. అంటే ఇవన్నీ కాన్స్టెంట్ 0, ఎక్స్కి డెరివేటివ్ 2x, 2కి క్యాన్సిల్. ఇది జెడ్ఎక్స్. ఇప్పుడు మనకి జెడ్వై ఫైండ్ చేస్తాం, వైతో డెరివేటివ్ చేస్తాం. అంటే ఎక్స్ కాన్స్టెంట్ అంటే ఏమైంది ఎక్స్, ప్లస్ ఇదంతా కాన్స్టెంట్ కనుక వైకి డెరివేటివ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓన్లీ ఈ వాల్యూ ఎంత వస్తుంది నుంచి, ఈ ఈక్వేషన్ నుంచి జెడ్వై మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఈ వాల్యూని ఇక్కడ రీప్లేస్ చేస్తాను. అంటే మీనింగ్ ఏంటి, మనకి వై కామన్ తీయండి, వై కామన్ తీస్తే 1 ప్లస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఫార్ వాల్యూ ఎంత జెడ్వై మైనస్ ఎక్స్. ఈ జెడ్వై మైనస్ ఎక్స్ ఎల్సిఎం తీయండి, ఎల్సిఎం తీస్తే ఏం అడ్జస్ట్ అయిపోయి మనకి వై ఇంటూ జెడ్వై మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై జెడ్వై మైనస్ ఎక్స్కి ప్లస్ ఎక్స్కి క్యాన్సిల్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను, అంటే ఏం అడ్జస్ట్ చేయండి, జెడ్ ఎక్స్ ఇంటూ జెడ్వై మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇది ఒక టర్మే ఉంది మనకి, ఏమైంది వై ఇంటూ జెడ్వై అంటే ఏమన్నా మనం జెడ్ఎక్స్ని పి అని జెడ్వైని క్యూ అని అన్నాం. ఇక్కడ రీప్లేస్ చేయండి వాల్యూస్, పి ఇంటూ క్యూ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు వై ఇంటూ క్యూ. ఇప్పుడు మల్టిపుల్ చేయండి, మనకి పి ఇంటూ క్యూ మైనస్ పి ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు వై ఇంటూ క్యూ. ఇప్పుడు దీన్ని సపరేట్ చేయండి, పిక్యూ ఈక్వల్స్ టు పిఎక్స్ ప్లస్ క్యూవై, దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్. ఏంటి, డిఫరెన్షియల్ ఈక్వేషన్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒక నార్మల్ డిఫరెన్షియల్ ఒక ఈక్వేషన్ ఫామే డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, పిఎక్స్ ప్లస్ క్యూవై ఈక్వల్స్ టు పిక్యూ. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది రివర్స్లో కూడా రాకపోతే అన్నిటికీ చెక్ చేయాలి రివర్స్లో వెళ్తే. అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్స్ ఏంటి అని తీసుకుంటే డిఫరెంట్ సొల్యూషన్స్ వస్తాయి. సో ఇది ఈ మెథడ్లో అయితేనే ఈజీగా ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి, కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఇజ్ ఈక్వల్స్ టు రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఈక్వల్స్ టు 2x. రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఈక్వల్స్ టు 2x. ఇది లీనియరా నాన్ లీనియరా అనేది ఇంపార్టెంట్. రూట్ 2 ఉంది కనుక పీ పవర్ ఆఫ్ సంథింగ్ ఎగ్జిస్ట్ అయింది కనుక ఇది నాన్ లీనియర్ పీడిఈ. కనుక మనం ఏ మెథడ్లో అప్లై చేస్తారు అనేది ఇంపార్టెంట్.
నాన్ లీనియర్ పీడీఈ కనుక జనరల్ మెథడ్స్లోకి వెళ్ళిపోతాము. అయితే చార్పిడ్ మెథడ్కైనా అప్లై చేయొచ్చు, జనరల్ మెథడ్స్లో అయినా అప్లై చేయొచ్చు. సో ఇది క్లియర్గా థర్డ్ మెథడ్కి వెళ్తుంది. అండ్ ఈ సపరేటింగ్ ద పీ అండ్ ఎక్స్ టర్మ్స్, క్యూ అండ్ వై టర్మ్స్. అంటే ఇట్స్ క్లియర్ రూట్ పీ మైనస్ 2x ఈక్వల్స్ టు మైనస్ రూట్ క్యూ మైనస్ రూట్ క్యూ. బోత్ టర్మ్స్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. బోత్ టర్మ్స్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఫస్ట్ వన్ ఏమవుతుంది మనకి, therefore root p minus 2x ఈక్వల్స్ టు ఏ. అప్పుడు ఓన్లీ రూట్ పి వాల్యూ ఏమైంది మనకి, ఏ ప్లస్ 2x. గాట్ ఇట్, ఏ ప్లస్ 2x. ఓన్లీ పి వాల్యూ ఎంత వస్తుంది, ఏ ప్లస్ 2x హోల్ స్క్వేర్. అలాగే క్యూ వాల్యూ మైనస్ రూట్ క్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఏ. అంటే క్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. క్యూ అని బోత్ సైడ్ స్క్వేర్ అప్లై చేస్తాం, క్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ వస్తుంది. మనం పీ వాల్యూ ఫైండ్ చేస్తాం, క్యూ వాల్యూ ఫైండ్ చేస్తాం. పీ వాల్యూ, క్యూ వాల్యూ, టూ వాల్యూస్ ఫైండ్ చేస్తాం కనుక ఇప్పుడు మనకి జనరల్ సొల్యూషన్ అప్లై చేయాలంటే మనం ఏం ఫైండ్ చేసుకోవాలి, dz. dz ఇజ్ ఈక్వల్స్ టు పీ ఇంటూ డిఎక్స్ ప్లస్ క్యూ ఇంటూ డివై. ఓకే, పి అంటే వాల్యూ ఎంత మనకి, ఏ ప్లస్ 2x హోల్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డివై. ఏ స్క్వేర్ ఇంటూ డివై. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి, dz. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. z ఇజ్ ఈక్వల్స్ టు, ఇట్స్ క్లియర్, z ఈక్వల్స్ టు దీనికి ఏంటి, ఏ ప్లస్ 2x. ఇది ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్కి ఇంటిగ్రేషన్ అయింది, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై, అంటే ఏ ప్లస్ 2x హోల్ క్యూబ్ బై 3. ఎన్నర్ డెరివేటివ్ కావాలి, పార్షియల్ డెరివేటివ్. 2xకి పార్షియల్ డెరివేటివ్ సరికి 2 ఇంటూ 2 వస్తుంది ఫ్రెండ్స్. ఈక్వల్స్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ వై ప్లస్ బి కాన్స్టెంట్ యాడ్ చేస్తారు. దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి, ఇట్స్ క్లియర్ 1/6 ఇంటూ ఏ ప్లస్ 2x హోల్ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ వై ప్లస్ బి. జెడ్ వాల్యూ ఇది వస్తే ఇది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇటు చూడండి మనకి ప్రాబ్లం, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది కూడా మనకి లీనియర్ ఈక్వేషన్. సో లీనియర్ ఈక్వేషన్ ఏ ఫార్మేట్లో, dx బై వై స్క్వేర్ ఈక్వల్స్ టు dy బై మైనస్ xy క్యూ ఈక్వల్స్ టు dz బై x ఇంటూ z మైనస్ 2y. ఎనీ టూ టర్మ్స్ అనేవి ఈక్వల్ అని చెప్పాలి. ఈ క్యూ ఉండదు మనకి, xy. ఫస్ట్ టూ టర్మ్స్ ఈక్వల్ అని తీసుకుందాం. అంటే ఏమైంది మనకి, dx బై వై స్క్వేర్ dy బై మైనస్ xy. స్క్వేర్కి వైకి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏమొస్తుంది మనకి, dx బై వై ఈక్వల్స్ టు dy బై మైనస్ x. సపరేటింగ్ ద వేరియబుల్స్, మైనస్ x dx ఈక్వల్స్ టు y dy. ఇట్స్ క్లియర్, మైనస్ x స్క్వేర్ బై 2 ప్లస్ c బై 2 ఈక్వల్స్ టు y స్క్వేర్ బై 2. దీని నుంచి మనకి ఏమొస్తుంది, మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు సి. ఫస్ట్ సొల్యూషన్ ఇది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్కడ ఉందో అది సొల్యూషన్ అయిపోద్ది. అంటే ఆప్షన్ ఏ రాంగ్ అవుతుంది, ఆప్షన్ బి రాంగ్ అవుతుంది. ఆప్షన్ సి అండ్ డిలో ఏదో ఒక సొల్యూషన్ అనేది అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు సెకండ్ సొల్యూషన్ ఫైండ్ చేయాలి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అడ్జస్ట్ అయిపోయింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. నెక్స్ట్ 2 ఈక్వల్ అని తీసుకుంది. అంటే ఇది dy బై మైనస్ xy ఇజ్ ఈక్వల్స్ టు dz బై x ఇంటూ జెడ్ మైనస్ 2y. ఎందుకంటే ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతే y టర్మ్స్లో ఉంది కనుక ఈ సొల్యూషన్ మనం తీసుకోవచ్చు. ఇట్స్ క్లియర్. క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేద్దాం. అంటే ఏంది, జెడ్ ఇంటూ dy మైనస్ 2y ఇంటూ dy ఈక్వల్స్ టు మైనస్ y ఇంటూ dz. ఈ మైనస్ y ఇంటూ dz ఇటు తీసుకురండి, ఏమైంది మనకి, y ఇంటూ dz ప్లస్ z ఇంటూ dy మైనస్ 2 ఇంటూ y dy ఈక్వల్స్ టు 0. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, డెరివేటివ్ ఆఫ్ yz
డెరివేటివ్ ఆఫ్ yz మైనస్ 2y ఇంటూ dy ఈజ్ ఈక్వల్స్ 0. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేస్తే yz ఈక్వల్స్ టు yz మైనస్ 2 ఇంటూ వై స్క్వేర్ బై 2 ఈక్వల్స్ టు సి. 2కి 2 క్యాన్సిల్ అయిపోతే yz మైనస్ y ఈక్వల్స్ టు సి. ఇది సెకండ్ సొల్యూషన్ వచ్చింది. ఫస్ట్ సొల్యూషన్ అప్పుడు ఏమైంది మనకి పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కామా yz minus y equals to 0 is the general solution of given PDE, linear PDE. సో ఈ విధంగా మనం సొల్యూషన్స్ అయితే ఫైండ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇదనేది మనకి ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ మనం ఏదైతే మీకు చెప్పామో క్లియర్గా అవన్నీ కూడా సాల్వ్ చేస్తాం ఫ్రెండ్స్. పేపర్ 2 అండ్ పేపర్ 3 ఉండే క్వశ్చన్స్. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తాం. ఎవరైతే ఏపీ సెట్ మ్యాథమెటిక్స్ 2021కి అప్లై చేశారో వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరున్నా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. రైట్, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.